ఉచితంగా తీసుకోకూడని వస్తువులు, వాటి వెనక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు. మన ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి వస్తువు ఒక నిర్దిష్ట శక్తిని కలిగిఉంటుంది. ఇతరుల నుండి కొన్ని వస్తువులను ఉచితంగా లేదా దానంగా తీసుకోవడం వల్ల వారిలోని ప్రతికూల శక్తి లేదా వారి కర్మఫలాలు మనకు సంక్రమించే అవకాశముంది. 1. ఉప్పు. సనాతన ధర్మంలో ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అలాగే ఉప్పకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణముంటుంది. ఎవరి దగ్గరైనా ఉప్పును ఉచితంగా తీసుకుంటే వారి ఇంట్లోని ఆర్థిక సమస్యలు మీకు సంక్రమిస్తాయని, మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. ఇది మీపై అప్పుల భారాన్ని పెంచుతుంది. చెప్పులు, పాదరక్షలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మనిషి పాదాలలో శనిదేవుడు నివాసముంటాడు. ఇతరుల చెప్పులు వేసుకోవడం లేదా ఉచితంగా తీసుకోవడం వల్ల వారి శనిదోషం మీకు చుట్టుకుంటుంది. దీనివల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగడం, అనవసరమైన చిక్కులు రావడం జరుగుతుంది. దువ్వెన. దువ్వెన అనేది వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు మాత్రమే కాదు, అది ఒకరి తలరాతకు సంబంధించిన శక్తిని కూడా కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇతరుల దువ్వెన వాడటం వల్ల జుట్టుకు సంబంధించిన అనారోగ్య సమస్యలే కాకుండా వారి మానసిక ఆందోళనలు కూడా మీకు కలిగే ప్రమాదముంది. చీపురు. చీపురును దారిద్ర్యలక్ష్మిని బయటకు పంపే వస్తువుగా మరియు లక్ష్మికి ప్రతిగా భావిస్తాం. ఎవరి దగ్గరైనా ఉచితంగా తీసుకుంటే ఆ ఇంట్లో అరంచకపోతాయి, ఆర్థికంగా స్థిరత్వం దెబ్బతింటుంది. ఆభరణాలు. బంగారు, వెండి ఆభరణాలకు గ్రహాలను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ముఖ్యంగా బంగారం గురుగ్రహానికి సంబంధించినది. ఇతరులను ధరించడం లేదా ఉచితంగా తీసుకోవడం వల్ల వారి గ్రహదోషాలు మీకు తగిలి అరిష్టాలు కలిగే అవకాశముంది. అద్దం. మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది మరియు అది చూసి వ్యక్తి యొక్క ఎనర్జీని ప్రతిబింబొస్తుంది. ఇతరులు వాడినదాన్ని లేదా వారి వద్ద నుండి ఉచితంగా పొందినదాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూది. సూది అనేది గుచ్చే స్వభావం కలది. శాస్త్రం ప్రకారం సూదిని ఉచితంగా తీసుకుంటే సంబంధ బాంధవ్యాలు చీలికలొస్తాయి. స్నేహితుల మధ్య లేదా బంధువుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు రావడానికి ఇది కారణమవుతుంది. నూనె. శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువు. ఎవరి దగ్గరైనా ఉచితంగా నూనె తీసుకుంటే మీరు వారి జీవితంలోని కష్టాలను మరియు శని ప్రభావాన్ని మీపై వేసుకున్నట్లే. దీనివల్ల దీర్ఘకాలిక రుణాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. నువ్వులు. నువ్వులను పూజా కార్యక్రమాలు మరియు పితృ కార్యక్రమాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి కూడా శనిదేవుడికి సంబంధించినవి. నువ్వులను ఉచితంగా స్వీకరించడం వల్ల శనిదోషం తీవ్రత పెరుగుతుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇది చాలా ప్రమాదకరం. పెరుగు. పెరుగును శుక్రగ్రహానికి సంకేతం. శుక్రుడు సౌఖ్యానికి, సంపదకు కారకుడు. రాత్రివేళ్లల్లో లేదా ఎవరి దగ్గరైనా ఉచితంగా పెరుగు తీసుకోవడం వల్ల మీ జాతకంలో శుక్ర ప్రభావం తగ్గి ధననష్టం మరియు కుటుంబంలో సుఖశాంతులు కరువయ్యే అవకాశముంది. కలం లేదా పెన్ను. పెన్ను అనేది కేవలం రాసే వస్తువులు మాత్రమే కాదు, అది బుధగ్రహం మరియు జ్ఞానానికి ఆదిదేవత అయిన సరస్వతీదేవికి ప్రతీక. మన పురాణాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క రాత అతని కలంపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల నుండి పెన్ను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి జీవితంలోని ప్రతికూల ఆలోచనలు లేదా వైఫల్యాలు మీపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల వృత్తిలో ఆటంకాలు, జ్ఞాపకశక్తి తగ్గడం మరియు ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. రుమాలు. ఒకరి కన్నీళ్లను లేదా చెమటను తుడుచుకోవడానికి ఉపయోగిస్తారు. అంటే అది ఒకరి దుఃఖాన్ని లేదా నెగటివ్ ఎనర్జీని సూచిస్తోంది. శాస్త్రం ప్రకారం ఇతరుల రుమాలను తీసుకోవడం వల్ల వారి కష్టాలు మరియు మనోవేదనలు మీకు సంక్రమిస్తాయి. ఇది స్నేహితుల మధ్య లేదా బంధువుల మధ్య అనవసరమైన గొడవలకు దారితీస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడూ ఉచితంగా తీసుకోకూడదు. కత్తెర. కత్తెర అనేది వస్తువులను విడదీయడానికి లేదా కత్తిరించడానికి వాడే ఆయుధం. వాస్తుశాస్త్ర ప్రకారం కత్తెరను ఎవరి దగ్గరైనా ఉచితంగా తీసుకున్నా లేదా బహుమతిగా పొందినా ఆ వ్యక్తితో మీకున్న అనుబంధం తెగిపోతుందని అర్థం. ఇది కుటుంబ సభ్యుల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య తీవ్రమైన వివాదాలు కూడా సృష్టించే అవకాశముంది. పాతబట్టలు. మనిషి ధరించే దుస్తులు అతని శరీరంలోని శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఒక వాడిన పాత బట్టలను ఉచితంగా తీసుకొని ధరించడం వల్ల వారి అనారోగ్య సమస్యలు మరియు దారిద్ర్యం మీకు చుట్టుకునే ప్రమాదముంది. సనాతన ధర్మం ప్రకారం పాతబట్టలు దానం చేయడం పుణ్యం, కాని వాటిని ఉచితంగా గ్రహించడం వల్ల గ్రహదోషాలు పెరిగే అవకాశముంటుంది. గడియారం. గడియారం మన సమయాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో నడుస్తున్న కాలాన్ని అది ప్రతిబింబొస్తుంది.
ఇతరుల వాచీని అప్పుగా తీసుకోవడం లేదా ఉచితంగా తీసుకోవడం వల్ల వారి దుష్కాలం ప్రారంభం కావచ్చు. మీ పనుల్లో ఆలస్యం జరగడం, అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వంటివి దీనివల్ల జరుగుతాయి. నిమ్మకాయ. నిమ్మకాయను శాస్త్రంలో దిష్టిని హరించే శక్తిగా భావిస్తారు. అలాగే తంత్రమంత్ర పూజలో నిమ్మకాయ ఉపయోగిస్తారు. ఎవరైనా తెలియనివారు లేదా బయటవారు ఇచ్చే నిమ్మకాయను ఉచితంగా తీసుకోకూడదు. దానివల్ల ఇతరుల కంటి దృష్టి లేదా వారు వదిలించుకున్న ప్రతికూల శక్తి మీ ఇంటికి వచ్చే ప్రమాదముంది. బెల్లం. బెల్లం సూర్యగ్రహానికి సంబంధించిన వస్తువు. జ్యోతిష ప్రకారం సూర్యుడు గౌరవ మర్యాదలకు, ఆరోగ్యానికి కారకుడు. బెల్లాన్ని ఉచితంగా తీసుకోవడం వల్ల సమాజంలో మీ గౌరవం తగ్గే అవకాశముందని, తండ్రితో గొడవలు రావచ్చని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దీనిని ఎప్పుడూ క్రయ విక్రయాల ద్వారా లేదా ప్రతిఫలమిచ్చి మాత్రమే తీసుకోవాలి. పుస్తకాలు. పుస్తకం సాక్షాత్తు సరస్వతీ స్వరూపం. చాలామంది ఇతరుల పుస్తకాలు తీసుకుని తిరిగి ఇవ్వరు. ఇలా చేయడం వల్ల జ్ఞానంతో చేసినట్లవుతుంది. బుధగ్రహ దోషం వల్ల చదువులో ఆటంకాలు, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. జ్ఞానాన్ని పంచుకోవచ్చు, కాని పుస్తకాన్ని ఉచితంగా పొంది నిర్లక్ష్యం చేయకూడదు. మట్టి లేదా ఇటకలు. మట్టి కుజగ్రహానికి ప్రతీక. ఇల్లు కట్టేటప్పుడు లేదా మొక్కల కోసం ఇతరుల భూమిలోని మట్టిని వారి అనుమతి లేకుండా లేదా ఉచితంగా తీసుకుంటే భూమి దోషం కలుగుతుంది. ఇది కోర్టు కేసులు, స్థల వివాదాలు మరియు కుటుంబంలో రక్త సంబంధీకుల మధ్య గొడవలకు కారణమవుతుంది. గొడుగు. గొడుగు మనల్ని ఎండా వాన నుండి రక్షిస్తుంది. ఇది ఛాయగ్రహమైన శనిదేవుడికి కూడా సంబంధించినది. ఎవరి దగ్గరైనా గొడుగులు ఉచితంగా తీసుకోవడం వల్ల మీ రక్షణ కవచం బలహీనపడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా గొడుగులు ఉచితంగా స్వీకరిస్తే ఆర్థికంగా చితక్కుపోయే అవకాశముందని శాస్త్రం హెచ్చరిస్తోంది. పరిహారం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల వీటిని తీసుకోవలసి వస్తే దానికి బదులుగా వారికి ఏదైనా చిన్న వస్తువు ఇవ్వండి, లేదా కనీసం ₹1 దక్షిణంగా ఇవ్వడం వల్ల ఆ దోషం నుండి విముక్తి పొందవచ్చు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.